మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను శిరీష్. ఈరోజు మనతో పాటు ఉన్నారు ఫేమస్ హోమియోపతి డాక్టర్ భరద్వాజ్ గారు. సార్తో మాట్లాడదాం. హాయ్ సార్. హాయ్ అండి. ఇప్పుడున్న జనరేషన్లో మెన్స్ సెక్సువల్ ప్రాబ్లమ్స్ చాలామంది ఫేస్ చేస్తుంటారు. అందులో డిఫరెంట్ టైప్స్ కూడా ఉంటాయంట. సో అసలు ఏంటి సార్, అసలు ముఖ్యంగా మగపిల్లలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? పెళ్ళికి ముందే కొంతమంది రిలేషన్షిప్స్ ఉంటున్నారు, పెళ్ళి తర్వాత అవి కొన్ని ప్రాబ్లమ్స్ వాళ్ళు మెయింటైన్ అవుతున్నాయి వాళ్ళకి లైఫ్లో. సో ఏంటంటారు, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారు సార్? చాలామంది అండి, నేను మామూలుగా యాంకర్స్ ఉంటారు. సోషల్ మీడియాలో బాగా ఎక్స్పోజర్ ఉంటుంది. చాలామంది మనం ఎప్పుడైతే సెక్షువల్ ప్రాబ్లమ్స్ గురించి డిస్కస్ చేస్తామో వచ్చే క్వశ్చన్ ఏంటంటే, ఈవెన్ యాంకర్స్ కూడా, మేల్ యాంకర్స్ ఫీమేల్ యాంకర్స్కి ఏం చెప్తారంటే, మా హస్బెండో లేకపోతే నా బాయ్ ఫ్రెండో ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. లేకపోతే మేల్ యాంకర్స్ కూడా మనకు మాట్లాడుతుంది. సో యాంకర్స్ అనే కాదు, సో ప్రతి ఒక్కరికి ఎవరైతే ఈ లైఫ్ స్టైల్ చేంజెస్లో ఉన్నారో, ఆల్మోస్ట్ ఆల్ మనం ఒక 100 మంది తీసుకుంటే 90 మంది మెన్కి ఈ సెక్షువల్ ప్రాబ్లమ్స్ అనేవి ఉన్నాయి. వీళ్ళలో మేజర్ కన్ఫ్యూజన్ ఏంటి అంటే, నేను గమనించింది, అసలు వాళ్ళకి ఏం ప్రాబ్లం ఉంది, సెక్షువల్ ప్రాబ్లం అనేది వాళ్ళకే తెలియదు. సెక్షువల్ ప్రాబ్లం అంటే ఆ సిమ్టమ్ చెప్తారు, అక్కడ ఒక సిమ్టమ్ చెప్తారు, ఇక్కడ ఒక సిమ్టమ్ చెప్తారు. బట్ సైంటిఫిక్గా ఏంటి వాళ్ళలో ఏం ప్రాబ్లం ఉంది అని వాళ్ళకి తెలియదు అనమాట. అటువంటి వాళ్ళ కోసం, సో ఒక వైఫ్ కానీ, ఒక గర్ల్ ఫ్రెండ్ కానీ, లేకపోతే ఒక అబ్బాయి కానీ, ఒక హస్బెండ్ కానీ, లేకపోతే ఒక బాయ్ ఫ్రెండ్ కానీ, ఎవరికన్నా ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే నేను చెప్పే వీడియో చూడండి, మీకు క్లారిటీ వస్తుంది. అసలు ఏం ప్రాబ్లం ఉంది అని క్లారిటీ వస్తుంది అనమాట. మనకు ఏదన్నా తీసుకోండి మీరు, సెక్షువల్ ప్రాబ్లమ్స్ అని, ఫర్టిలిటీ వేరే, సెక్షువల్ ప్రాబ్లమ్స్ వేరే. ఇన్ఫర్టిలిటీ అంటే ఏంటంటే పిల్లలు పుట్టకపోవడం, అదొక ప్రాబ్లం. దాని గురించి ఇప్పుడు మనం డిస్కస్ చేయట్లేదు. సో మనం ఏం చేస్తున్నామంటే, మెన్స్ సెక్షువల్ ప్రాబ్లం అంటే మెన్కి సెక్షువల్గా ఏమేం ప్రాబ్లమ్స్ ఉన్నాయి. దీంట్లో 4 రకాలు ఉంటాయి, సింపుల్, వేరేవేమీ ఉండవు. పెద్దగా దీని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. ఫస్ట్ది ఏమంటామంటే డిజైర్ డిస్ఫంక్షన్ అంటాం అనమాట. ఫస్ట్ది డిజైర్ డిస్ఫంక్షన్ అంటే ఏంటంటే, కొంతమందికి సెక్స్ కోరికలే రావు, రైట్? ఒకవేళ వేరే వాళ్ళు సెక్స్ ఇనిషియేట్ చేసిన, వైఫ్ సెక్స్ ఇనిషియేట్ చేసిన, గర్ల్ ఫ్రెండ్ సెక్స్ ఇనిషియేట్ చేసిన, వీళ్ళు దాంట్లో ఎగ్జైట్ కారనమాట. అంటే వీళ్ళకు డిజైరే ఉండదు, అసలు సెక్షువల్ డిజైరే ఉండదు. వేరే వాళ్ళు వచ్చి ఎగ్జైట్ చేయాలన్నా కూడా వీళ్ళకి డిజైరే ఉండదు, ఫీలింగ్సే ఉండవు అనమాట, రైట్? ఫీలింగ్స్ ఉన్నా కూడా, కొంతమంది ఏం చెప్తారంటే ఫీలింగ్స్ ఉంటాయి, బట్ వీళ్ళు దాంట్లో పాల్గొనరు అనమాట. కొంతమంది ఏం చెప్తారంటే, సార్ నాకు సెక్షువల్ కోరికలు ఉన్నాయి కానీ నేను ఇనిషియేట్ చేయట్లేదు. సో నా వైఫ్ ఇనిషియేట్ చేసిన, గర్ల్ ఫ్రెండ్ ఇనిషియేట్ చేసిన, నేను దాంట్లోకి వెళ్ళట్లేదు. ఇది ఫస్ట్ ప్రాబ్లం. సో సెక్షువల్ కోరికలు ఉన్నా లేకపోయినా అసలు ఇనిషియేట్ చేయట్లేదు, వేరే వాళ్ళు వచ్చి చేసినా కూడా వీళ్ళు పార్టిసిపేట్ చేయట్లేదు. దీన్ని మనం డిజైర్ డిస్ఫంక్షన్ అంటాం అనమాట, ఫస్ట్ది. సెకండ్ది ఏంటంటే అరౌజల్ డిస్ఫంక్షన్ అంటాం అనమాట. అరౌజల్ డిస్ఫంక్షన్ అంటే ఏంటంటే, వీళ్ళకి సెక్షువల్ కోరికలు బాగానే ఉంటాయి, కాకపోతే ఏంటంటే ఆ పెన్నిస్ అనేది ఎరెక్ట్ కాకపోవడం, లేకపోతే ఒకవేళ ఎరెక్షన్స్ అయినా కూడా ఆ సెక్షువల్ యాక్టివిటీ కంప్లీట్ చేయకముందే ఫ్లాసిడ్గా అయిపోవడం, అంటే బాగా ఆ లెంత్ కానీ, లేకపోతే విడ్త్ కానీ, ఆ స్ట్రాంగ్నెస్ కానీ సరిగ్గా రాకపోవడం. సో కావాల్సినంత, అంటే సెక్షువల్ యాక్టివిటీ కంప్లీట్గా చేయడానికి రాకపోవడం, ఇదంతా సెకండ్ ప్రాబ్లం అనమాట. దీన్ని ఏమంటామంటే అరౌజల్ డిస్ఫంక్షన్ అంటాము, లేకపోతే ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అంటాము. ఇది సెకండ్ ప్రాబ్లం. ఇంకా థర్డ్ ప్రాబ్లం ఏమంటామంటే ఆర్గాస్మిక్ డిస్ఫంక్షన్ అంటాం అనమాట. ఇది చాలా తక్కువ ఉంటుంది, బట్ కొంతమందిలో ఉంటుందన్నమాట. ఎక్కువ మెడిసిన్స్ కొన్ని వాడుతుంటారు, కొన్ని రకాల మెడిసిన్స్ వాడితే ఈ ఆర్గాస్మిక్ డిస్ఫంక్షన్ పోతుంది. ఈ థర్డ్ టైప్ ఆఫ్ ప్రాబ్లం ఆర్గాస్మిక్ డిస్ఫంక్షన్ అంటే ఏంటంటే, సెక్షువల్ యాక్టివిటీ అప్పుడు ప్లెజర్ లేకుండా పోవడం. సో నార్మల్గా ఎప్పుడైతే సెక్షువల్ యాక్టివిటీ చేస్తారో, అట్ ది ఎండ్ ఆఫ్ సెక్షువల్ యాక్టివిటీ సెమెన్ అనేది బయటకు వచ్చి మెన్లో ఆ స్వీట్ పెయిన్ అనేది రావాలన్నమాట. దాన్ని ఆర్గాజం అంటారు. వీళ్ళకి ఆర్గాజం ఉండదన్నమాట, అంటే సెక్స్ చేసినా కూడా ప్లెజర్ అనేది రాదన్నమాట. ఇది థర్డ్ టైప్ ఆఫ్ డిస్ఫంక్షన్. ఇంకా ఫోర్త్ టైప్ ఆఫ్ డిస్ఫంక్షన్ మనం ఏమంటామంటే, సో ఈ 3 అర్థమయ్యాయి, ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్ది ఏంటంటే ఎజాకులేటరీ డిస్ఫంక్షన్. ఎజాకులేటరీ డిస్ఫంక్షన్ అంటే ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఎరెక్షన్స్ వచ్చిన తర్వాత, సో
పార్ట్నర్ ఎవరైతే ఉంటారో వాళ్ళు సాటిస్ఫైడ్ కావాలి, వీళ్ళు సాటిస్ఫైడ్ కావాలి. అయిన తర్వాత ఎజాక్యులేషన్ జరగాలంటే సెమెన్ బయటకు వచ్చేసి సెక్షువల్ యాక్టివిటీ అనేది కామ్ డౌన్ అయిపోవాలన్నమాట. కొంతమందిలో ఏమవుతుందంటే వీళ్ళు సెక్షువల్ యాక్టివిటీలో సాటిస్ఫై కాకముందే, లేకపోతే పార్ట్నర్ సాటిస్ఫై కాకముందే ఈ ఎజాక్యులేషన్ అనేది జరిగిపోయి సో సాటిస్ఫాక్షన్ అనేది ఉండదన్నమాట. దీన్ని 4th టైప్ ఆఫ్ డిస్ఫంక్షన్. సో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది 4. సో ఏ సెక్షువల్ ప్రాబ్లం మెన్లో తీసుకున్నా ఈ 4 ఉంటాయి. ఈ 4ని కరెక్ట్గా డయాగ్నోజ్ చేసి ఐడెంటిఫై చేసి డాక్టర్ దగ్గర ట్రీట్మెంట్ తీసుకుంటే ఖచ్చితంగా మంచి రెస్పాన్స్ అనేది ఉంటుంది. ఎస్పెషల్లీ హోమియోపతి మెడిసిన్స్ ఈ 4 ప్రాబ్లమ్స్కి డిజైర్ డిస్ఫంక్షన్ అంటే అసలు వీళ్ళు ఇనిషియేట్ చేయకపోవడం, వేరే వాళ్ళు ఇనిషియేట్ చేసినా వీళ్ళ సెక్స్లో పాల్గొనకపోవడం, ఇది ఫస్ట్ది. సెకండ్ది ఏంటంటే ఎరక్టైల్ డిస్ఫంక్షన్. ఎరక్టైల్ డిస్ఫంక్షన్ అంటే ఎరక్షన్స్ సరిగా లేకపోవడం. థర్డ్ది ఏంటంటే ఆర్గాస్మిక్ డిస్ఫంక్షన్ అంటే ఆ ప్లెజర్ రాకపోవడం. ఫోర్త్ది ఏంటంటే ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ అంటారు, ఎర్లీ ఎజాక్యులేషన్ అంటారు. సో పార్ట్నర్ కానీ తిను కానీ సాటిస్ఫైడ్ కాకముందే సెమెన్ అనేది బయటికి రావడం, ఇది 4th డిస్ఫంక్షన్. ఈ 4 మెన్లో డిస్ఫంక్షన్స్ అనమాట. ఇవి తప్ప ఇంకా ఏమీ ఉండవు. పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదు, పెద్దగా కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు. సో ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉంటే డెఫినెట్గా నన్ను వచ్చి కాంటాక్ట్ కండి. సో హోమియోపతిలో చాలా మంచి మెడిసిన్స్ ఉన్నాయి, వీటికి మంచిగా రిలీఫ్ అనేది వితౌట్ సైడ్ ఎఫెక్ట్స్ ఉంటుంది అనమాట. సార్ ముఖ్యంగా రీసెంట్ టైంలో ఒక టాపిక్ విన్నాను సేమ్ దీనికి సంబంధించి. అబ్బాయిలు ఎక్సర్సైజ్ ఎక్కువ చేస్తుంటారు, జిమ్స్. సో దానికి ఏమన్నా ఎఫెక్ట్ పడే ఛాన్సెస్ ఉందంటారా? ఈ జిమ్స్ ఎక్సర్సైజ్ ఎక్కువ చేయడం వల్ల వీళ్ళకి ఏదైనా ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయంటారా? అది డెఫినెట్గా చాలా తప్పండి. సో ఎప్పుడైతే కరెక్ట్గా ఎక్సర్సైజ్ చేస్తారో, మంచి ఎక్సర్సైజ్ రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేస్తారో అది సెక్షువల్ యాక్టివిటీని పెంచుతుందే తప్పితే సో సెక్షువల్ యాక్టివిటీ, మెన్స్ సెక్షువల్ యాక్టివిటీని ఎటువంటి పరిస్థితుల్లో తగ్గించదు. మీరు అన్యాచురల్గా చేస్తే, ఫర్ ఎగ్జాంపుల్ స్టెరాయిడ్స్ తీసుకోవడం, మందులు తీసుకోవడం, కెమికల్స్ తీసుకోవడం, ఎక్సర్సైజ్ చాలామంది ఏంటంటే హీమ్యాన్ లాగా కనపడాలి అనుకుంటారు అనమాట. సో స్టెరాయిడ్స్ తీసుకుంటూ ఉంటారు. ఎప్పుడైతే స్టెరాయిడ్స్ కానీ మెడిసిన్స్ కానీ సో అన్నెసెసరీ మెడిసిన్స్ ఆ బాడీ బిల్డ్ అవ్వడానికి తీసుకునే మెడిసిన్స్, బాడీ బిల్డ్ అవ్వడానికి కానీ సో ఈవెన్ సెక్షువల్ యాక్టివిటీ పెరగడానికి కానీ వయాగ్రా లాంటి అన్యాచురల్ మెడిసిన్స్ కానీ తీసుకుంటే డెఫినెట్గా సెక్షువల్ యాక్టివిటీ పైన ఉంటుంది. అది కాకుండా న్యాచురల్గా ఎక్సర్సైజ్ చేయండి, బాగా ఎక్సర్సైజ్ చేయండి. సో ఎటువంటి ప్రాబ్లం ఉండదు, ఇంకా సెక్షువల్ యాక్టివిటీ బాగా ఉంటుంది తప్పితే ఏ ప్రాబ్లం అనేది ఉండదు. ఇదంతా అపోహలు. అంతేకాకుండా మనము చాలా షార్ట్స్, కామెడీ సీన్స్ చూస్తుంటున్నాం. ఏదో ఆ వ్యూస్ కోసము, కామెడీలు జనరేట్ చేయడానికి కోసం ఇలా చేస్తుంటారు తప్పితే మంచిగా ఎక్సర్సైజ్ చేసే వాళ్ళలో సెక్షువల్ యాక్టివిటీ అనేది ఎప్పుడూ చాలా బాగా ఉంటుంది. సార్ ప్రజెంట్ జనరేషన్లో చూసుకుంటే పెళ్ళి కాకముందే కొంతమంది అబ్బాయిలైనా అమ్మాయిలైనా లివింగ్ రిలేషన్షిప్స్లో ఉంటున్నారు. ఆఫ్టర్ మ్యారేజ్ కూడా వీళ్ళు కంటిన్యూ అవుతున్నారు, కొంతమంది అవ్వట్లేదు. మెయిన్గా ఈ సెక్సువల్ గురించి వస్తే ఇంటర్ కోర్స్ జరిగే టైంలో హైజీనిక్గా అమ్మాయిలు ఉండాల్సి వస్తుంది, అబ్బాయిలు ఉండాల్సి వస్తుంది. సో ముఖ్యంగా అబ్బాయిలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారు ఈ ఇంటర్ కోర్స్ జరిగే టైమ్స్? సో మీరు ఒక వర్డ్ యూజ్ చేశారండి, ఈ కాలంలో మ్యారేజ్కి ముందే సెక్స్ ఎక్కువగా అయిపోయింది, లేకపోతే ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ కానీ లేకపోతే ప్రీ మ్యారిటల్ రిలేషన్షిప్స్ కానీ అంటున్నారు. మనకు గవర్నమెంట్ ఏం చేసిందంటే ఏజ్ లిమిట్ పెట్టింది. సో 18 ఇయర్స్ కంటే ముందు, 21 ఇయర్స్ కంటే ముందు ఏదో ఉంటుందన్నమాట. బట్ మనం నేచురల్గా ఉన్నప్పుడు అంటే మనకు ఈ రాజకీయ నాయకులు కానీ లేకపోతే ఈ కంట్రీస్ కానీ ఇది లేనప్పుడు, మనం ఎప్పుడైతే అడవుల్లో ఉంటామో అప్పుడు ఎప్పుడు సెక్షువల్ యాక్టివిటీ స్టార్ట్ చేశారంటే ఎప్పుడైతే వాళ్ళు మెచ్యూర్ అవుతారో అప్పటి నుంచి స్టార్ట్ చేస్తున్నారు, రైట్? మేబీ అమ్మాయిలు అయితే 12 ఇయర్స్, 13 ఇయర్స్, అబ్బాయిలు అయితే అదే ఏజ్లో సెక్షువల్ మెచ్యూరిటీ వస్తుంది. అప్పటి నుంచి వాళ్ళు సెక్షువల్గా యాక్టివ్గానే ఉండేవాళ్ళు అనమాట. అది మన నేచురల్గా మనం అలా ఉండేవాళ్ళం. సో ఇప్పుడు మనకి ఈ కంట్రీ అనే కాన్సెప్ట్ వచ్చి, రాజకీయం అనే కాన్సెప్ట్ వచ్చి, కాన్స్టిట్యూషన్ అనే కాన్సెప్ట్ వచ్చి ఇవన్నీ మారిపోయాయి. సో మనము కొన్ని వేల సంవత్సరాలు, కొన్ని వందల సంవత్సరాలు, కొన్ని కోట్ల సంవత్సరాల నుంచి అలానే ఉన్నామన్నమాట. మనకి కాన్స్టిట్యూషన్లు ఇవన్నీ వచ్చింది ఎప్పుడు? జస్ట్ 100 ఇయర్స్ లోపలనే. సో బేసిక్గా మనిషి అనేవాడు ఎప్పుడైతే 13 ఇయర్స్, 12 ఇయర్స్ వస్తుందో అప్పటి నుంచే సెక్షువల్గా యాక్టివ్గా ఉండేవాళ్ళు. సో అది తప్పు కాదు. సో దట్ ఈజ్ నాట్ రాంగ్. మనకు జరిగింది ఏంటి అంటే ఒక ఇంపార్టెంట్ డిస్కవరీ జరిగింది హ్యూమన్ లైఫ్లో. అదే మనము పిల్స్ అంటున్నాం, లేకపోతే కాంట్రాసెప్టివ్ మెథడ్స్ అంటున్నామంట. ఏంటి? ఒక కండోమ్ వాడడం కానీ లేకపోతే ప్రెగ్నెన్సీకి రాకుండా పిల్స్ వాడడం కానీ, ఇవన్నీ వచ్చిన తర్వాత అసలు సినారియో అనేది కంప్లీట్గా మారిపోయింది. ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఈ
కాంట్రాసెప్టివ్ పిల్స్, కాంట్రాసెప్టివ్ మెథడ్స్ లేనప్పుడు విమెన్ వర్ ద గేట్ కీపర్స్ ఆఫ్ సెక్షువల్ ప్రొమిస్క్విటీ. అంటే మెన్ ఎప్పుడు ప్రొమిస్క్యూస్. కొన్ని వందల కోట్ల సంవత్సరాల నుంచి మెన్ వాంట్స్ టు హ్యావ్ సెక్స్ విత్ మల్టిపుల్ విమెన్. ఈ మల్టిపుల్ విమెన్తో మెన్ సెక్షువల్ యాక్టివిటీని ప్రివెంట్ చేసేది ఎవరంటే విమెన్. విమెన్ డజంట్ అలో మెన్ టు గో దిస్ అనమాట. అంటే మెన్ ఎప్పుడు ప్రొమిస్క్యూస్గానే ఉండేవాళ్ళు, విమెన్ అంతా ప్రొమిస్క్యూస్గా ఉండేవాళ్ళు. దేవర్ ద గేట్ కీపర్స్ ఆఫ్ ప్రొమిస్క్యూటీ. అంటే ఎప్పుడైతే ప్రెగ్నెన్సీ వస్తుందో విమెన్కి, సో ఇట్ ఈస్ హైలీ కాస్ట్లీ అనమాట. అంటే మెటబాలిక్గా కాస్ట్లీ, సోషల్గా అంటే అన్వాంటెడ్ ప్రెగ్నెన్సీ ఒక విమెన్కి వస్తే ఇప్పుడు ప్రాబ్లం లేదని. సో పాతకాలంలో హ్యావింగ్ సెక్స్ ఈజ్ గెటింగ్ ప్రెగ్నెంట్, రైట్? అప్పుడు ఎలా ఉండేవాళ్ళు అంటే విమెన్ దే డోంట్ వాంట్ టు హ్యావ్ సెక్స్ బికాస్ ప్రెగ్నెన్సీ కానీ వస్తే వాళ్ళ లైఫ్లు అనేవి చాలా దారుణంగా ఉండేవి. సోషల్గా వెలివేసేవాళ్ళు, ఫుడ్ దొరికేది కాదు అప్పుడు, ఎప్పుడు ఫెమైన్లో ఉండేవాళ్ళు. ముందే వాళ్ళకే ఫుడ్ దొరకదు, ఆ టైంలో మళ్ళీ ప్రెగ్నెన్సీ వస్తే చాలా కాస్ట్లీ. పాతకాలంలో ఏంటంటే ఒక విమెన్కి సెక్షువల్ యాక్సెస్ రావాలి అంటే చాలా కష్టంగా ఉండేది. సో విమెన్ వర్ ద గేట్ కీపర్స్ ఫర్ సెక్షువల్ ప్రాబ్లమ్స్. అంటే విచ్చలవిడిగా సెక్స్ రాకుండా ఉండడానికి విమెన్ ఒక గేట్ కీపర్స్ లాగా ఉండేవాళ్ళు అనమాట. ఎప్పుడైతే ఈ కాంట్రాసెప్టివ్ పిల్స్ వచ్చేసాయో దిస్ ఈజ్ ఎవల్యూషనరీ నావెల్ థింగ్స్. అంటే మనకు ప్రపంచంలో ఎక్కడ జరగలేదు ఇంతకు ముందు. ఇప్పుడు సెక్షువల్ ప్రొమిస్క్విటీ అనేది పెరిగిపోయింది. ఎందుకంటే ఈవెన్ దో ఇప్పుడు సెక్స్ జరిగినా కూడా విమెన్కి దే హ్యావ్ మెథడ్స్ అనమాట, అంటే కాంట్రాసెప్టివ్ మెథడ్స్. దీనివల్ల ఏమైంది అంటే సెక్షువల్ ప్రాబ్లమ్స్ సెక్షువల్ డిసీజెస్ అనేవి చాలా విచ్చలవిడిగా వస్తున్నాయి. ముందు అలా వచ్చేవి కాదు. ఎందుకంటే విమెన్ వర్ గేట్ కీపర్, దే డోంట్ ఎవరిని మల్టిపుల్ మెన్తో సెక్స్ చేసుకునే వాళ్ళు కాదు ముందు. ఎందుకంటే ఒక్క మెన్తో సెక్స్ చేసినా వాళ్ళకి ప్రెగ్నెన్సీ వచ్చేది. అంటే చాలా ఎవరిని సెలెక్ట్ చేసుకోవాలి. విమెన్ వర్ హైలీ సెలెక్టివ్. ఒకరు విమెన్ సెలెక్ట్ చేసుకుంటున్నారంటే వాడికి చాలా క్వాలిటీస్ ఉండాలి. సో వాడు వీళ్ళని కాపాడగలగాలి, వీళ్ళని ప్రొటెక్ట్ చేయగలగాలి, వీళ్ళని పోషించగలగాలి, ఇన్ని చూసేవాళ్ళు అనమాట. అన్నీ కరెక్ట్గా ఉంటేనే దే యూస్ టు హ్యావ్ సెక్స్, దెన్ దే యూస్ టు హ్యావ్ బేబీస్. కానీ ఇప్పుడు అలా కాదనమాట. సో షార్ట్ టర్మ్ సెక్షువల్ యాక్సెస్ అనేది ఎక్కువైపోయింది. దీనివల్ల ఏమైంది అంటే మెయిన్గా ఈ సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ ఎక్కువైపోయినాయి. ఈ సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ని కంట్రోల్ చేయాలంటే ఫిజికల్ బ్యారియర్స్ అనేవి చాలా యూస్ఫుల్ అనమాట. మెయిన్గా కండోమ్ యూజ్ చేయడం. సో సెక్షువల్ యాక్టివిటీకి ముందు, సెక్షువల్ యాక్టివిటీ తర్వాత మెన్ కానీ విమెన్ కానీ సో ఆ సెక్షువల్ పార్ట్స్ని బాగా వాష్ చేసుకోవడం. అంతేకాకుండా మల్టిపుల్ మెన్ కానీ మల్టిపుల్ విమెన్తో కానీ సెక్షువల్ యాక్టివిటీలో ఉండకుండా ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట ఈ కాలంలో. సో ఓవరాల్గా మాకున్న చాలా డౌట్స్ క్లియర్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ అండి.